నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమో దైవమా నీ లీలలు చిత్రం సుమా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తెలగవరం మర్లపాడు గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు నాకు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఇల్లు రాలేదు, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా నాకు ఎటువంటి ఇల్లు రాలేదు, నాకు ఎటువంటి ఆదరణ లేదు. ఉన్న వృద్ధురాలు ముసలి తల్లి ఒక్కళ్ళు ఉన్నారు. ఈమెకి ఏదన్నా అయితే నాకు ఎటువంటి చేదోడు వాదోడు లేదంటూ ఇక్కడ ఓ దివ్యాంగురాలు ఇక్కడికి వచ్చి ఆమె యొక్క బాధ విన్నవించుకున్నారు. ఈ యొక్క మండల అభివృద్ధి కార్యాలయంలో కనీసం ఇటువంటి దివ్యాంగులకి ఒక వీల్ చైర్ కూడా లేదు. ఇక్కడికి వచ్చినా కానీ సిబ్బంది ఎవరు కూడా వాళ్ళ పని వాళ్ళల్లో ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఎండిఓ ఫీల్డ్ వర్క్లో ఉందని తెలిసింది. అసలు ఇక్కడికి వచ్చిన ఆమె ఎవరు, ఆమెకి ఏం కావాలనేది ఆమె మాటల్లోనే ఉందాం. అమ్మ, నువ్వు ఇక్కడికి ఏంటికి వచ్చినావు? నీకేం కావాలి? నీ పేరు, నీ ఊరు చెప్పమ్మా. అనుభూతి రాదమ్మా. ఇల్లు కావాల నాకు. ఇల్లు లేదు, ఉండటానికి కూడా అద్దెకున్నా కానీ పొమ్మంటున్నారు. అన్నిటికి ఇబ్బంది అవుతుంది. మా అమ్మ కూడా నడవలేకపోతుంది. ఇల్లు లేదు, నేను నడవలేకపోతున్నా. నాకు కొద్ది లెక్కనట్టు రొప్ప ఆయాసం అవుతుంది. ఇల్లు కూడా లేదు. మాకు ఇల్లు కోసం తిరుగుతున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది తిరిగి అడిగినా కానీ పట్టించుకోవడం లేదు మమ్మల్ని. అసలు గ్రామ పెద్దలు కూడా అడిగిన ఇంద్రమ్మ ఇల్లు కోసం గారు కూడా వస్తే వాళ్ళ కమిటీలను అడగండి అమ్మ అని కూడా అన్నా కానీ అడిగినా కానీ ఇల్లు రాలేదు, నీకు రాదు, బేస్మట్టం కడితే అని అన్నారు. మరి గత ప్రభుత్వంలో గులాబీ పాలన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆ ఇంటి పట్టాలప్పుడు మీకు మాకు ఇయ్యలేదు సార్. మాకు ఏది ఇయ్యలేదు. ఇప్పుడు ఇలా, అప్పుడు కూడా ఇలా కేసీఆర్ అప్పుడు కూడా ఇయ్యలేదు మాకు. ఇప్పుడు కూడా రాలేదన్నారు. అది పేరే లేదమ్మా ఆడ లిస్ట్ లో అని అన్నారు మమ్మల్ని. వినడానికి కూడా ఇబ్బంది అయింది. మా అమ్మగారు కూడా నడలేకపోతుంది. నాకు శాతగాటం లేదు, ఇల్లు లేదు. ఆడ పొమ్మంటున్నారు అద్దెకున్నా కానీ. ఆడ నీకు దివ్యాంగులుగా అంటే వికలాంగులుగా నీకు పర్సెంటేజ్ ఎంత ఉంది? 90% ఉంది. 90% ఉంది. సరే, విన్నారు కదా, 90% వికలాంగత్వం ఉంది. వీళ్ళకి ఎటువంటి దిక్కు ముక్కు లేరు, ఎటువంటి మగవారు కూడా ఇలా సహాయతనిచ్చేవాళ్ళు లేరు. మా అమ్మకు కూడా నడలేకపోతుంది. ఇంకొన్ని రోజులు అయితే ఏమైద్దానని భయం వేస్తుంది. ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఇంట్లో కూడా పక్కన గుడిచాలు వేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు కూడా అట్లా మాకు లేదు. ఏమి ఇబ్బంది పడుతున్నాం మేము. పట్టించు 2 సార్లు కలెక్టర్ కానీ మమ్మల్ని ఎవరు పట్టి తీసుకొని పక్కన పెట్టి పంపించారు. మమ్మల్ని జవాబే చెప్పలా మాకు. 2 సార్లు పోయినా కానీ ఆధార్గా లేదు మాకు. అసలు ఇల్లు రాదమ్మా అని అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కానీ ఎవరు చెప్పుకోలేక మరకుండా ఎత్తేసిపోయే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఆటో తీసుకొని 2 సార్లు పోయి వచ్చిన మమ్మీ ఏమో నా జాలి కావట్లేదు అమ్మా అని మమ్మీ ఎడుతుంది. ఇద్దరు ఆడటమే సరిపోయింది మాకు. తినడానికి కూడా లేదు, ఏమీ లేదు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. విన్నారు కదా, ఇటువంటి మహిళలకి ఇందిరమ్మ కమిటీ నిబంధనల ప్రకారం ప్రతి ఊర్లో ఒక దివ్యాంగులకి ఒక ఇల్లు ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. మరి ఇది వాళ్ళు ఎందుకైతే పాటించలేదు అనేది అది వాళ్ళకే తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. అమ్మ, నీ పేరేంటి? మీరు కలెక్టర్ గారికి మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి అయితే ఇప్పుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారా? ఫోటోలు దిగారు, అన్ని తీసుకున్నారు. పేరే లేదంటున్నారు మమ్మల్ని. మేము లెక్కలోనే లేము అక్కడ ఎవరికి. మరి ఇటువంటి దివ్యాంగులకి నేను సహాయంగా చేస్తాను శ్రీనివాస్ అని చెప్పారు. సార్ కూడా ఇప్పుడు కార్యాలయంకి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి దరఖాస్తు ఇస్తారు. సార్, మీ దృష్టికి వచ్చి నేను ఇటువంటి వాళ్ళ పక్షాన ఫైట్ చేస్తూ ఉంటా సార్. ఇలాంటి వాళ్ళ మంచిదండి. ఇప్పుడు మండలం మొత్తంలో కూడా ఎక్కడైనా కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే
మీ విలేకరుల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయినా సరే మా వరకు మాకు తీసుకొచ్చి ఒకవేళ మిస్ అయినా ఉంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు కూడా పరిశీలన చేసి ఏమైనా అర్హురాలు అయితే ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అర్హురాలు అయితే వాళ్ళకు అవకాశము ఖచ్చితంగా ఏ పథకంలోనైనా సరే దాంట్లో మేము ఖచ్చితంగా దాంట్లో ఆ స్కీమ్కు ఎలిజిబుల్ అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అమ్మ సార్ ఇప్పుడు భరోసా ఇచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు సార్ కంపల్సరీ నాది బాధ్యత అన్నారు. మాకు కొంచెం సంతోషంగా ఉంది సార్. మాకు అంతకు ముందు నువ్వు ఏ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఆడిపోయినా సరే పట్టించుకోలే, కానీ సార్ ఫోన్ చేయగానే వచ్చి నీ సమస్యను విని దరఖాస్తు భరోసా కల్పించారు. మాకు సంతోషం. గృహలక్ష్మిలో ఏమన్నా సర్టిఫికేట్ వచ్చిందమ్మా మీకు? మాకేమీ రాలేదు, గతంలో అసలు పేరే లేదన్నారు అసలు మాది. ఓకే. ఆ ఇల్లు చుట్టిల్లు అయితే కూలిపోతే తలాకాసులు ఇస్తే సందాలేసి కట్టుకున్నాం సార్ మేము. ఓకే ఓకే. అయితే మా పింఛన్ డబ్బులు దాచుకొని 2000 అట్లా దాచుకొని మా అమ్మగారు కూడా నడలేకపోతుంది. ఏమంటా ఇంట్లో అద్దెకు కూడా వద్దంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఓకే అమ్మా, పింఛన్ అయితే ఉందిగా మీకు? వస్తున్నాయి, వాటి మీదే బతుకుతున్నాం ఇద్దరం కూడా. ఓకే ఓకే. మన ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ని ఆశ్రయించిన ఈ దివ్యాంగురాల యొక్క కథనాన్ని ప్రచురించడం ద్వారా తక్షణమే స్థానిక కల్లూరు మండల అభివృద్ధి అధికారి గారు స్పందించి ఆమె యొక్క దరఖాస్తు స్వీకరించి ఆమెకి న్యాయం చేసేందుకు సారే వచ్చి ఈమె యొక్క దరఖాస్తు తీసుకొని రానున్న మరో దశలో ఈమెకి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ పథకం ఉంటే ఆ పథకంలో ఈ మహిళకి తప్పనిసరిగా గృహం మంజూరు చేస్తామంటూ ఎస్ న్యూస్ ఛానల్ టీవీ తరఫున ఈమెకి భరోసా అందించడం జరిగింది. మరి ఇటువంటి దివ్యాంగురాలకి అటువంటి వృద్ధురాలకి ఓ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని స్థానిక నా అధికారులను అదేవిధంగా పెద్దలను వారు కోరుకుంటున్నారు. ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, కల్లూరు.